హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు ఏంటి? సో ఈ బెజవాడ శాసనంలో ఏ ఛందస్సుని వాడారు? సో తరువోజ, సీసం, ఉత్పలమాల, మధ్యాకర. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మధ్యాకర. మధ్యాకర అనే ఛందస్సు ఈ బెజవాడ శాసనంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి, విశాఖపట్నంలో తయారైన తొలి ఓడ పేరు ఏం పేరు? గాజీ, జలవశ, శ్రీలక్ష్మి, తర్వాత వచ్చి తుఫాన్. సో విశాఖపట్నంలో తయారైన తొలి ఓడ ఏంటంటే జలవశ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలివికోడి పక్షి అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు? సో ఈ కలివికోడి అనే పక్షి అంతరించిపోద్దని ఏ ప్రాజెక్ట్ వల్ల అంతరించిపోద్దని నిపుణులు పేర్కొన్నారంటే సోమశిల ప్రాజెక్టా, గుండ్లకమ్మ ప్రాజెక్టా, పోలవరం ప్రాజెక్టా, తెలుగుగంగ ప్రాజెక్టా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే తెలుగుగంగ ప్రాజెక్ట్ అనమాట. తెలుగుగంగ ప్రాజెక్ట్ వల్ల ఈ పక్షి అంతరించిపోద్దని చెప్పి నిపుణులు పేర్కొన్నారు. సో నెక్స్ట్ వచ్చి, బ్రిటిష్ వారి కాలంలో ప్రసిద్ధిగాంచిన ఇంజరం వర్తక స్థావరం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏది? ఇరుకలల పరమేశ్వరి తల్లి, పరదేశమ్మ తల్లి, నల్లజారమ్మ తల్లి, తర్వాత మూల గూరమ్మ తల్లి. సో ఆన్సర్ ఏంటంటే పరదేశమ్మ తల్లి. సో ఇంజరం వర్తక స్థావరం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి దేవాలయం ఏదంటే పరదేశమ్మ తల్లి. సో నెక్స్ట్ క్వశ్చన్, పేదల గోవా అని ఏ ప్రాంత పశువు పేరు? రాజోలు, పుంగునూరు, దూపాడు, కంగిపాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే పుంగునూరు అనమాట. సో ఇవి చాలా హైట్ తక్కువ ఉన్న పశువులు. సో దాన్ని పేదల గోవా అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చి, విశాలాంధ్ర పత్రిక ఎక్కడి నుంచి ప్రచురితమయ్యేది? మచిలీపట్నం, తెనాలి, విజయవాడ, తిరుపతి. సో విశాలాంధ్ర పత్రిక అనేది విజయవాడ నుంచి ప్రచురితమయ్యేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చమత్కార రత్నావళి రాసింది ఎవరు? కొండుబొట్ల సుబ్రహ్మణ్యం శాస్త్రి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం. సో చమత్కార రత్నావళి రాసింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని అనుసరించి కాకతీయ వంశస్థాపకుడుగా వెన్నడును గుర్తించవచ్చు? సో కాకతీయ గున్నడు కాకుండా వెన్నడు అని ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే కాజీపేట ఇన్స్క్రిప్షనా, జున్నాగఢ్ ఇన్స్క్రిప్షనా, బయ్యారం రాక్ ఇన్స్క్రిప్షనా, లేకపోతే విజయవాడ ఇన్స్క్రిప్షనా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే బయ్యారం రాక్ ఇన్స్క్రిప్షన్లో మాత్రమే సో కాకతీయుల వంశస్థాపకుడు ఎవరైనా ఉందంటే వెన్నడు అని ఉందన్నమాట. మిగిలినన్నింటిలో కాకతీయ గున్నడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి, శివతాండవమైన పేరిని నృత్య రూపం కాకతీయుల కాలంలో ప్రసిద్ధిగాంచినది. దాన్ని పునరుద్ధరణకు ఈ మధ్య ప్రయత్నం చేసిన వారెవరు? సో పేరిని అనేది ఒక నాట్య రూపం అనమాట. సో అది ఎక్కువ కాకతీయుల కాలంలో ఉండేది, ఆ తర్వాత అదే అంతరించిపోయింది అనమాట. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించింది ఎవరు? వేదాంతం సత్యనారాయణ శర్మ, నటరాజ రామకృష్ణ, యామిని కృష్ణమూర్తి, యామిని రామకృష్ణ. దీనికి ఆన్సర్ ఏంటంటే నటరాజ రామకృష్ణ అనమాట. సో ఈయన అంతరించిపోయిన నృత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి సహాయపడ్డాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, దేవగిరిని స్వతంత్ర యాదవ రాజ్యంగా స్థాపించినది కింది వాణులు ఎవరు? సో దేవగిరిని మొదటిసారిగా స్థాపించింది ఎవరు యాదవ రాజ్యంగా అంటే ప్రోలరాజు 1, ప్రోలరాజు 2, గణపతి, బిల్లమ్మ. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి కిందకు వస్తారంటే సో ప్రోలరాజు 1, ప్రోలరాజు 2, గణపతి అనే వాళ్ళంతా కూడా కాకతీయుల కిందకు వస్తారు. సో వీళ్ళైతే ఆన్సర్ కాదు. సో ఆ బిల్లమ్మ అనేది ఆన్సర్ అనమాట. సో దేవగిరిని స్వతంత్ర యాదవ రాజ్యంగా స్థాపించింది ఎవరంటే బిల్లమ్మ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవుణ్ణి రాజగురువు ఎవరు? విశ్వేశ్వర శివుడు, విద్యానాథుడు, శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు. సో గణపతి దేవుణ్ణి రాజగురు ఎవరంటే విశ్వేశ్వర శివుడు అనమాట. హనుమకొండ నుండి వరంగల్కు రాజధానిని మార్చినది ఎవరు? 1వ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే గణపతి దేవుడు అనమాట. హనుమకొండ నుంచి వరంగల్కి రాజధానిని సో ఈ వరంగల్ని ఓరుగల్ని సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ దాని రాజధానికి మార్చింది ఎవరంటే గణపతి దేవుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఓరుగల్లు నగర నిర్మాణం ప్రారంభించింది ఎవరు? సో కంప్లీట్ చేసింది వచ్చి గణపతి దేవుడు, మరి ప్రారంభించింది ఎవరు? 1వ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు 2. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1వ ప్రతాపరుద్రుడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవి ఓడించిన యాదవ రాజు ఎవరు? నరసింహదేవుడు, రుద్రమదేవుడు, మహాదేవుడు,
నామదేవుడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మహాదేవుడు. రుద్రమదేవి ఓడించిన యాదవరాజు ఎవరంటే మహాదేవుడు అనమాట. రుద్రమదేవికి బీదర్ శాసనంలో చెప్పిన విధంగా రాయగజకేసరి అనే బిరుదు ఎవరిని ఓడించడం వల్ల వచ్చింది? నరసింహుడు, నామదేవుడు, మహాదేవుడు, రుద్రదేవుడు. ఆన్సర్ ఏంటంటే మహాదేవుడు అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టే ఈ మహాదేవుడిని ఓడించడం వల్ల రుద్రమదేవికి ఏ బిరుదు వచ్చిందంటే రాయగజకేసరి అనే బిరుదు వచ్చిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్యం పతనమైన సంవత్సరం ఏంటి? సో 1000వ సంవత్సరంలో స్థాపించబడింది. తర్వాత ఎప్పుడు పతనమైంది? 1313, 1318, 23, 36. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1323 అనమాట. సో 323 సంవత్సరాల తర్వాత ఇది పతనమైంది అనమాట. బసవ పురాణం రాసింది ఎవరు? పాల్కురి సోమనాథుడు, మహాదేవుడు, మల్లికార్జున పండితుడు, రుద్రదేవుడు. సో ఈ బసవ పురాణం అనేది ఎవరు రాశారంటే పాల్కురి సోమనాథుడు రాశాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మార్కోపోలో ఎవరి కాలంలో కాకతీయ రాజ్యంలోకి వచ్చాడు? గణపతి దేవుడు, కాకతీయ రుద్రుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. సో రుద్రమదేవి ఉన్నప్పుడు మార్కోపోలో కాకతీయ రాజ్యంలోకి వచ్చాడు అనమాట, ఆమె పరిపాలిస్తున్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీరంలో ఆంగ్లేయుల ముఖ్య స్థావరం ఏది? మచిలీపట్నం, మద్రాస్, విశాఖపట్నం, తర్వాత వచ్చి పులికాట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మద్రాస్ అనమాట. ఆంగ్లేయుల ముఖ్య స్థావరం తూర్పు తీరంలో ఏదంటే మద్రాస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ మరియు బ్రిటిష్ వారిని ఆంధ్రాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన వారెవరు? సో ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, తానిషానా. సో డచ్ బ్రిటిష్ వారికి ఆంధ్రాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ వారికి ఆంధ్రాలో వ్యాపారం చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, తానిషా. సో ఆన్సర్ ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.